వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చర్చలో ఏదైతే ఒక డిబేట్లో, ఒక టీవీ ఛానల్ సంబంధించిన డిబేట్లో భాగంగా అమరావతి ప్రాంత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ రాజధాని ప్రాంత రైతులు, అలాగే మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష తల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్ కృష్ణరాజుపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈయనను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఏం మాట్లాడాలని అరెస్ట్ చేశారు ఏంటనేది ఒకసారి ఫస్ట్ అరెస్ట్ చేసిన వీడియో చూద్దాం, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్పడానికి మా ఆవిడ కలుద్దామని కూడా నుంచి పైకి ఏం మాట్లాడుతుండు, ఏముంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అరెస్ట్ చేశారంట. మరి ఈయన భగవద్గీత గురించి మాట్లాడాడు, డివోషనల్ ప్రవచనాలు చేపించాడు ఆ డిబేట్లో, అందుకే ఈయనని అరెస్ట్ చేస్తారు. ఈయన కాడికి వస్తారకి, ఈయన అరెస్ట్ కాడికి వస్తారకే రెడ్ బుక్ రాజ్యాంగం. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు మొన్న చేసింది ఏంటి, డిబేట్లో ఏం డిస్కషన్ పెట్టారు? కరెక్టేనా మీరు చేసింది? చాలా మహిళల్ని, మీరు నిజంగా మహిళల్ని అవమానపరిచారు తెలుసా. అసలు ఏం మాట్లాడారు ఒకసారి ఏనండి మీరు. చెప్తున్నారండి. నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. మళ్ళీ ఏనండి. ఆరాధించే వారి మనోభావాలను, ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను, హిందూ దేవతలని ఆరాధించే వాళ్ళ మనోభావాలనంట దెబ్బతీసే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారట. మాట్లాడుతూ ఏం మాట్లాడారు చూడండి. కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి పైన ఉంటుంది. ఇది ఎంతలోకమో అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగుందేమో చూడండి. ఇతను ఏం మాట్లాడతాడు, అమరావతి రాజధాని దేవతలకి, అమరావతి రాజధాని దేవతల అమరావతి కాదంట, వేశ్యల రాజధాని అమరావతి అంట. ఇవి మాట్లాడండి. ఎవరు? కృష్ణరాజు, సీనియర్ జర్నలిస్ట్. ఇతను మాట్లాడు దాన్ని ఇతను అలా మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడారు. వినండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. సెక్స్ వర్కర్స్కి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందంట. ఇలాంటి మాట్లాడినందుకు, ఇలాంటి డిబేట్లు పెట్టినందుకు ఇతన్ని కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీ అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. ఇతను మాత్రం మరి తెగ మాట్లాడాడు. ఏమన్నాడు, ఇంకొక మాట కూడా అన్నాడు చూడండి. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. చూసావు ఇప్పుడు చూస్తావులే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఎక్కడ చూసావు అన్నది ఇప్పుడు చూస్తావు. బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అది అసూయనో ఇంకోటి కృష్ణరాజు గారు ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు మాట్లాడింది భగవద్గీత, మళ్ళీ వీళ్ళ మీద సోషల్ మీడియాలో అంట దుష్ప్రచారం చేస్తారంట. ఈయన మాట్లాడింది భగవద్గీత, ఆయన మాట్లాడింది ప్రవచనాలు. వీళ్ళు ఏం మాట్లాడారు, అమరావతి రాజధాని దేవతల అమరావతి రాజధాని కాదు, వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే అని చెప్పి మాట్లాడాడు. అందుకేం చేశారు, ఇతను అరెస్ట్ చేశారు. ఇతను మాత్రం పరారులో ఉన్నాడు. సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళిన తుళ్ళూరు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి కొమ్మినేని శ్రీనివాస్ని తరలించడం జరిగింది. మరొక ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
ఎందుకంటే అజ్ఞాతలు ఉన్నట్టు మనకు క్లియర్ తెలుస్తుంది. ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి. నిజంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద బురద లేదు తప్ప ఎందుకు నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉండు, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఛానల్ ఉంది అని చెప్పి ఏది పడుతుంది వచ్చి డిబేట్లు పెట్టి మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మనం అవమానపరచుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి లేరా మహిళలు? నీకు లేరా మహిళలు? నీకు లేరా? నాకు లేరా? ఏంది? మనం మీడియా అంటే ఏంటి? సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వాలు తప్పు చేసేటప్పుడు ఏంటి? ప్రభుత్వం ఇది తప్పు చేసింది, ఇది కరెక్ట్ కాదు, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పాలి. అంతేగాని మన ఇష్టం వచ్చిన డిబేట్లు పెట్టి ఆ డిబేట్లు ఇంకెన్ని లేవు డిబేట్లు పెట్టడానికి. నువ్వు డిబేట్ పెట్టి ఏషియాల రాజధాని అంటావు అమరావతిని. అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ నువ్వు ఏషియాలుగా మాట్లాడినట్టు. ఇదేనా మీకు జగన్మోహన్ రెడ్డి నేర్పింది? మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాట్లాడతావు. నీ వరకు వస్తాక రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా? గతంలో కూడా నువ్వేం మాట్లాడావు? ఓ సీనియర్ జర్నలిస్ట్ మీరు, గతంలో కూడా మీరు ఏం మాట్లాడారు? ఇలాగే ఎప్పుడు చూడు కాంట్రవర్సీలనే. నేర్చుకోండి మీరు సీనియర్ జర్నలిస్టు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మనోడైనా పక్కోడైనా తన మన అంటూ భేదం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల తప్పు చేసిన వారిని ఇద్దరిని శిక్షించాలి. ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి తొందరలో, ఇతనికి కూడా శిక్ష పడాలి.